వేసవి కాలం అంటే మామిడికాయలు అంటే అమ్మ చేతి ఆవకాయ. ఆ రుచి గురించి ఆలోచించగానే మన చిన్నప్పటి రోజులు కళ్ళ ముందు తిరుగుతాయి కదండీ! పొద్దున్నే లేచి అమ్మ మామిడికాయలు కడిగి జాగ్రత్తగా వాటిని తుడిచేసి ముక్కలుగా కట్ చేస్తుంది. ఇంట్లో అందరికీ ఒక ఎక్సైట్మెంట్. ఈ సంవత్సరం ఆవకాయ ఎలా ఉంటుందో అని. ఈ ముక్కలన్నింటినీ కొంచెం ఆరబెట్టేసి ఒక పెద్ద గిన్నెలో ఆవాల పొడి, కారం, ఉప్పు కలిపి నూనె పోసి మామిడికాయ ముక్కలతో కలిపేటప్పుడు వచ్చే ఆ సువాసన ఇంట్లో ప్రతి ఒక్కరి ఆకలి పెంచేస్తుందండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి పక్కన అమ్మ చేతి ఆవకాయ మొదటి ముద్ద నోట్లో పెట్టగానే ఆ రుచి డైరెక్ట్గా హృదయాన్ని చేరుతుంది కదండి. ఇంటి నుండి దూరంగా ఉన్న పిల్లలకి అమ్మ పంపిన ఆవకాయ బాటిల్ అంటే కేవలం పచ్చడే కాదు, అమ్మ ప్రేమతో పంపిన ఒక జ్ఞాపకం. అమ్మ చేతి ఆవకాయ ఒక పచ్చడే కాదండి, మన ఇంటికి, మన బాల్యానికి, మన జ్ఞాపకాలకి చిరునామా కూడా. ఆవకాయ టేస్టీగా ఉండడానికి మీకు సీక్రెట్ చెప్పనా? అదేంటంటే ఇంగ్రీడియంట్సే కాదండి, అమ్మ ప్రేమ కూడా అందులో ఉంటుంది. అందుకే అంత టేస్టీగా ఉంటుంది. అమ్మ చేతి ఆవకాయ రుచినైతే ఎప్పటికీ మర్చిపోలేం కదండి. తరతరాలుగా మన అమ్మలు వాళ్ళ మమ్మీ వాళ్ళు అంటే మన అమ్మమ్మల కాలంని గుర్తు చేసుకుంటారు. మనం మన అమ్మ వాళ్ళని గుర్తు చేసుకుంటాము. మన పిల్లలు మనల్ని గుర్తు చేసుకుంటారు. అమ్మకి ఆవకాయతో అనుబంధం ఎప్పటికీ ఉంటుంది కదండి. పెద్ద జాడీలో ఆవకాయను కలిపేస్తున్నప్పుడు ఇంట్లో వచ్చే ఆ అరోమా మాత్రం మాటల్లో చెప్పలేమండి. అందరూ అది అనుభూతి చెందాల్సిందే. ఆవకాయతో తినే ప్రతి ముద్దలో అమ్మ ప్రేమ ఉంటుంది. అందుకే ఈ రుచి ఎన్ని సంవత్సరాలు అయినా మర్చిపోలేము. మీకు కూడా అమ్మ చేతి ఆవకాయ గురించి స్పెషల్గా మెమరీస్ ఉంటే